అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. చూస్తున్నారు బల్గం టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో నిన్న రాత్రి భారీ చోరు జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఏటీఎం మిషన్ ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలోకి చొరబడి ఏటీఎంలో ఉన్న నగదును అలాగే ఏటీఎం మిషన్ ను వారితో పాటు తీసుకొచ్చిన వాహనంలో తీసుకెళ్లినట్టు సమాచారం. ఉదయం ఈ వార్త వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేపుతుంది. ఘటనపై సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారండి. భద్రతా వ్యవస్థపై ఆరా తీస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు కూడా ఆధారాలు సేకరిస్తున్నారండి. ఎస్బీఐ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నారండి. సీసీటీవీ కెమెరాల ఆధారంగా దుండగులు వాడిన వాహనము అలాగే వారి కదలికల పైన కూడా కీలక ఆధారం దొరికే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఇలాంటి సంఘటన జరగడము ఇప్పుడు జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. భద్రతా వ్యవస్థపై స్థానికులు కూడా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఏ విధంగా పనిచేస్తున్నారో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుందండి. కానీ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గారు మాత్రం ఈ విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని నిందితులను తొందరగా పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. త్వరలోని నిందితులు కూడా మన ముందుకు రాబోతున్నారు.